దానికి పైన పడింది అని చెప్పొచ్చు. సో పర్యాటక యూనిట్లను ప్రైవేటు పరం చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇవన్నీ ఆపివేయాలి అని చెప్పేసి ఉద్యోగులు కోర్టులో కేసు వేయడం జరిగింది. సో ఇవన్నీ పట్టించుకోకుండా మొత్తం కూడా ఒక పర్యాటక యూనిట్ ను సో ప్రైవేటు పరం చేసేసింది. అంతేకాకుండా దీనికి సంబంధించి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా సరే, కేసు నడుస్తున్నా సరే కోర్టులో, సో ఇవేమి పట్టించుకోకుండా ఒక యూనిట్ ను ప్రైవేటు పరం చేసిందని చెప్పొచ్చు. చూస్తే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. పర్యాటక యూనిట్ల ప్రైవేటీకరణ అంశంపై హైకోర్టులో కేసు విచారణ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులకు ఇవేవీ పట్టడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక యూనిట్లను కారు చౌకగా ప్రైవేటు చేతుల్లో పెట్టేందుకు రంగం సిద్ధం చేసిన ఏపీటీడీసీ ఉన్నతాధికారులు తాజాగా నెల్లూరు జిల్లాలోని మైంపాడు బీచ్ రిసార్ట్స్ ప్రైవేటు సంస్థకు కట్టబెట్టారు. సరిగ్గా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన రోజునే దీనిని అప్పగించారు. ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ హోమ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ అనే సంస్థకు 5 ఏళ్ల కాలానికి లీజుకిచ్చేశారు. పర్యాటక యూనిట్ల ప్రైవేటీకరణకు సంబంధించి పర్యాటక శాఖ ఉద్యోగుల సంఘం నేతలు కొందరు ఇటీవలే హైకోర్టులో కేసు వేశారు. ఈ కేసు విచారణలో ఉంది. ప్రైవేటీకరణ అంశాలతో పాటు ఇతర ఆరోపణలపైన 2 వారాల్లో కౌంటర్ వేయాలని కోర్టు ఆదేశించింది. అయినప్పటికీ ఏపీటీడీసీ అధికారులు ప్రైవేటీకరణ చర్యలు మానడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక యూనిట్ల ద్వారా వస్తున్న వాస్తవ ఆదాయం కంటే కూడా కారు చౌకగా లీజుకు ఇవ్వాలని నిర్ణయించడంపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ప్రైవేటీకరణ పేరుతో సొంత మనుషులకు పర్యాటక యూనిట్లను కట్టబెట్టేస్తున్నారు అనే విమర్శలు ఉన్నాయి. అస్మదీయ సంస్థలకు అవకాశం కల్పించడం వల్ల ఉన్నతాధికారులకు ఆదాయంలో వాటాలు ఇవ్వబోతున్నారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మైపాడు బీచ్ రిసార్ట్ ను ప్రైవేటు సంస్థ చేతిలో పెట్టేశారు. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున ముడుపుల పర్వం నడిచింది అన్న ఆరోపణలు వస్తున్నాయి. అభివృద్ధి సంస్థ ఏపీటీడీసీ ఉన్నతాధికారులకు ఇవేమీ పట్టడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక యూనిట్లను కారు చౌకగా ప్రైవేట్ చేతుల్లో పెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. దీనిలో భాగంగానే నెల్లూరు జిల్లా మైపాడు బీచ్ రిసార్ట్ ను ప్రైవేటు సంస్థకు కట్టబెట్టినట్టుగా తెలుస్తోంది. సరిగ్గా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన రోజునే దీన్ని అప్పగించేయడం జరిగింది. ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ హోమ్ హోటల్స్ అనే రిసార్ట్ సంస్థకు 5 ఏళ్ల కాలానికి లీజుకి ఇచ్చేసినట్టుగా మనకు తెలుస్తోంది. ఇదే పర్యాటక యూనిట్లన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేసేందుకు పర్యాటక శాఖ ఉద్యోగుల సంఘం నేతలు కొందరు ఇటీవలే చేయకుండా ఉండేందుకు ఇటీవలే హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఒకవైపు ఆ కేసు నడుస్తూ ఉండగానే రాష్ట్రంలో ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలను అతి కారు చౌకగా, అంటే దాని నుంచి వచ్చే ఆదాయం కంటే తక్కువగానే తమవారనుకున్న వారికి కట్టబెట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారని తెలుస్తుంది. దీని వెనక కూడా రాజకీయ ప్రోద్బలం కూడా ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. దీనికి సంబంధించి మొన్న బుధవారం ఒక కీలక సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఎవరైతే కాంట్రాక్టర్లు ఉంటారో, ఎవరైతే పర్యాటక స్థలాలు కావాలని కోరుకుంటారో సంస్థలను, వారు అందరినీ కూడా పిలిపించి తమకు కమిషన్లు ఇస్తే మీకు కట్టబెట్టేస్తామని అధికారులు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి ఎస్బీఐ నుంచి లోన్ కూడా తీసుకుంటామని కూడా వారు చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే లోను ఇంకా శాంక్షన్ కాలేదు, ఎస్బీఐ ఇచ్చినటువంటి నిధులు ఇంకా రాలేదని తేలడంతో వారంతా కూడా తెచ్చిన మూటలు వెనక్కి పట్టుకుపోయారని తెలుస్తోంది. దీంతో ఒక రకంగా ఎన్నికల కోడ్కు ముందు తమకు కమిషన్ల కోసం కక్కుర్తిపడిన కొందరు అధికారులు రాష్ట్ర ప్రజల ఆదాయాన్ని ఈ విధంగా దోచుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఆధారాలతో సహా ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా ఇప్పటికే కథనాలు ప్రసారం చేసింది. అయితే అత్యంత రహస్యంగా జరుగుతున్నటువంటి మొత్తం వ్యవహారాన్ని ఇప్పుడు వెలుగులోకి రావడంతో ఇప్పుడు అధికారులు ఏం చేస్తారని కూడా చూడాల్సి ఉంది. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన అధికారుల ద్వారా కాంట్రాక్టర్ పనులు చేయాలని చెప్పి, అంటే ఇప్పటికే లోన్ వచ్చినప్పటికీ రానప్పటికీ కూడా కాంట్రాక్టర్లు పని చేయాలని ఒత్తిడి కూడా చేస్తున్న విషయాలు